హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీ లలితాంబికా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శివప్రసాద్ శ్రీ గురూజీ గారు. నమస్తే గురూజీ. ఆశీర్వచనం నాయన. ఎలా ఉన్నారు? బాగున్నాను గురూజీ. గతంలో మనం చాలా రకాలుగా పొలిటికల్గా చాలా ఇంటర్వ్యూలు చేసి ఉన్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే 1 year కంప్లీట్ చేసుకున్నటువంటి కూటమి పాలన 24లో అధికారంలోకి వచ్చి 25లో ఉన్నాము. 1 year కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా ఈ 1 year పాలన మీద ఎన్నో ఆశలతో ప్రజలకి ఇంకా ఎంతో సంక్షేమం చేస్తాము, ఇంకేదో చేస్తాము అని చెప్పి హామీని ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఈ 1 yearలో ఎంతవరకు నెరవేర్చారు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అయ్యాయి, ఓవరాల్గా ఈ 1 year రూలింగ్ ఎలా ఉంది అంటే మీ అబ్జర్వేషన్ ప్రకారం, మీ అనాలిసిస్ ప్రకారం ఏం చెప్తారు గురుజీ? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐ మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కూటమి ప్రభుత్వంగా ఏర్పడి 1 సంవత్సర కాలము అయింది. ఈ సందర్భంగా ఎలా జరుగుతూ వచ్చింది ఈ సంవత్సరం అంతా కూడా ఏమిటి అనేటువంటివి మనం ఒక్కసారి గమనించుకుంటే, సరే వాళ్ళు చెప్పినటువంటి ఏవో పథకాలు అవి ఇవి ఇవన్నీ కొన్ని అమలు పరుస్తూ ఉన్నామని, కొన్ని ఆగస్టు 15 నాడు అమలు పరుస్తాము అని, ఇంకా కొన్ని తర్వాత చేస్తాము అని ఏదో అక్కడ ఉండేటువంటి పరిస్థితుల యొక్క దృష్ట్యా చెప్పుకోవచ్చు. అది ఏ ప్రభుత్వమైనా సందర్భాన్ని బట్టి అనుకూలంగా చేయాలి అనేటువంటి దీంతో చూస్తారు. ప్రభుత్వము ఏది ఉండినా వాళ్ళ యొక్క అనుకూలాలు చూసుకుని ప్రజలకు రావటానికి చెప్తారు అనేక రకాలుగా. వచ్చిన తర్వాత నిలబెట్టుకోవటం అనేటువంటిది, సరే వీళ్ళు నిలబెట్టుకోలేదు అని ఓడిపోయిన వాళ్ళు చెప్తూ ఉంటారు. గెలిచిన వాళ్ళు ఏమో ఇస్తాము, ఇవ్వకుండా ఎలా పోతాము, మీరు అవి చేయలేదు ఇవి చేయలేదు అని ఎప్పుడు మామూలుగా పోటాపోటీగా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అనుకోవడం చేయడమే జరుగుతూ వస్తూ ఉంటుంది. అయినా కొన్ని చేయాలనేటువంటి దీంతో కొంతవరకు చేస్తున్నారు అనేటువంటిది మనం అనుకోవాలి. అయితే అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతూ వచ్చాయి. ఒకవేళ తిరుపతి ఘటన కావచ్చు, గోశాలది కావచ్చు, అగ్నిమాపకమైనటువంటిది కొంచెం అగ్నికలలు అక్కడక్కడ ఇది కావచ్చు. ఏవో కొన్ని ప్రభుత్వాలకు కొన్ని సవాళ్ళు అప్పుడప్పుడు ఎదురవుతూ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని దాటుకొని కదా ముందుకు రావాలి. ఏ ప్రభుత్వమైనా సహజం కదా, సర్వసాధారణం. సరే, పరిపాలన అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైనటువంటి రోల్ పోషిస్తున్నారు కాబట్టి పరిపాలన కొంచెము కొంతవరకు సవ్యముగా సాగుతుంది అనే చెప్పక తప్పదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు తగ్గట్టు, ఎందుకంటే ఆయనకు ఉండేటువంటి చరిష్మా కావచ్చు, ఆయన ఐడియాలజీ కావచ్చు, ఆయనకు ఉండేటువంటి స్వచ్ఛత ముఖ్యంగా. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తిగత జీవితాలు వేరు, రాజకీయం వేరు. రాజకీయములో ఏదైనా రాజకీయాలలో తప్పు చేస్తే విమర్శించవచ్చు, కానీ ప్రతి మనిషి జీవితంలోనూ ఏవో గతంలో కొన్ని ఉంటాయి, అవి కాదు ముఖ్యము కదా. అందుకని అవి కాకుండా జాగ్రత్తగా అలా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్వచ్ఛమైనటువంటి రాజకీయాలు చేస్తూ జాగ్రత్త పడుతూ తనకు తాను ఎదుగుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కొంచెం కీలకముగా, అందులోనూ కేంద్ర ప్రభుత్వం యొక్క అనుకూలత కూడా ఉంది కాబట్టి కొంతవరకు ఏవో అన్ని చెయ్యాలి అనేటువంటి భావనతో ముందుకు వెళుతున్నారు అనేటువంటిది నేను అనాలిసిస్ చేస్తూ ఉండేటువంటి మాట. జాతకాల ప్రకారంగా కూడా ముఖ్యంగా మేము చూసుకున్నప్పుడు ఎవరెవరి జాతకం ఎంతవరకు యోగవంతముగా ఉన్నది, ఎప్పుడు ఇబ్బందులు ఏమిటి అనేటువంటి ఉంటాయి, సహజం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మామూలుగా మొట్టమొదట్లోనే 6 పాపగ్రహాలు, 3 మాత్రమే శుభగ్రహాలు అనేటువంటివి ఉన్నాయి.
అంటే కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పోను ఇబ్బందులు జరిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది స్పష్టమవుతుంది. సహజం కదా. ఇప్పుడు మనము ప్రారంభమైంది ఎప్పుడు అంటే మనం జనవరిని లెక్క పెట్టుకుంటాం కాదు, మనకు ఉగాది ఎప్పుడో దాన్ని బట్టి కదా మనం చూస్తాం పంచాంగం. చూసినప్పుడు అలా చూసుకున్నప్పుడు మార్చి 30వ తారీఖు ఉగాది అయినప్పుడు ఏప్రిల్ మే జూనే కదండి. మరి మనం అలా లెక్క వేసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు అనేటువంటివి రాబోయే రోజుల్లో ఏవో కొన్ని జరుగుతాయి అనేదైతే చెప్పక తప్పదు. కొంచెం ఎవరికి ప్రభుత్వ పరంగా కొన్ని ఏవో సవాళ్ళని ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చు. ప్రతి ప్రభుత్వంలోనూ ఎవరికొరికి ఏదో రకంగా ఉంటాయి. అలా కొన్ని ఏవో ఎదురవుతాయి. కొన్ని పాపగ్రహాలు ఉన్నాయి కదండి గురూజీ, వాటిలో కొంచెం ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వము అనేటువంటిది పంచాంగం రీత్యా చెప్పేటువంటి విధానం. అది దాని సో ప్రభుత్వం ఇబ్బందులు ఉంది అనేది ఓకే. పర్సనల్ గా టీడీపీకి సంబంధించి చూసుకుంటే ఆగస్టు సంక్షోభం అనేటువంటిది టీడీపీకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆగస్టు వచ్చేటప్పటికి ఏదో ఒక సంక్షోభం వస్తూ ఉంటుంది అని. ఈ రాబోయేటువంటి ఆగస్టుకి టీడీపీకి అటువంటి పరిణామాలు ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? అటువంటి సంక్షోభాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి పార్టీకి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు నిజానికి ఆగస్టు సంక్షోభం అనేటువంటిది మనము రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలలో కొంత ఏదో సంచలనము రాజకీయ పరంగా ఏదో ఎదురవుతుంది అనేటువంటిది అయితే ఉన్నది స్పష్టంగా. అయితే గతంలో టీడీపీ అనేటువంటిది ఎక్కువ శాతము కొంతవరకు పొత్తుల్లో ఏదో ఒక దాంతో ఉండినా టీడీపీకి ఎక్కువగా కొంచెం ఇబ్బందులు అనేటివి ఉండేటివి గతంలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వముగా ఉంది కదా, కేంద్రము ప్రభుత్వము యొక్క అండదండలు అనేటువంటివి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైనటువంటి పిల్లర్గా నిలబడి అనుకూలముగా ఉన్నప్పుడు ఇప్పుడు అంత పెద్ద సంక్షోభం అనేటువంటిది ఉండకపోవచ్చు. అయినా కొన్ని ఇబ్బందులు అయితే తప్పవు అని చెప్తున్నాను కదా. కొన్ని అయితే ఉంటాయి, రాకుండా ఉండవు, వస్తాయి. వాటిని సమన్వయం చేసుకోవటమే కొంచెం జాగ్రత్తలు వహించాలి అనేటువంటిది. ఇప్పుడు వస్తుంది అనేది తెలుస్తుంది, ఏ రూపకంగా ఏ రూట్లో వస్తుంది, ఇట్లే వస్తుంది చెప్పడం కష్టం. 6 పాపగ్రహాలు ఉన్నప్పుడు ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము కూడా 6 నెలల పాటు ఉంటుంది. మీనములో ఉండేటువంటి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఎప్పుడైతే ఇక్కడ రేవతి నక్షత్రంలోనే ప్రారంభమైందో, రేవతి నక్షత్రము మీనముకు ఎలా అయితే ఇది ఉన్నదో ఆ మీనములోనే ఇది జరిగిందో ముందే, అందువల్లనే కొంత ఒక 6 నెలల పాటు అయితే దాని యొక్క ప్రభావము ఖచ్చితంగా ఉంటుంది అనేది స్పష్టముగా చెప్పగలుగుతాము. అది దాని అర్థం. కనుక కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కావు సజావుగా నడుస్తుంది అని చెప్పటము కాదు, కొన్ని ఏవో ఎదురయ్యేటివి ఉన్నాయి. అవి జాగ్రత్తగా వహించుకోవాలి అని చెప్తాము ముందుగానే. అంతే దాని